దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 10. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 10 and we shall read first 4 verses. మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు దయచేసి నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ లేనటువంటి వారు దయచేసి నేను చదివేటువంటి మాటలు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తుంటున్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలు. అదేవిధంగా దట్ సేమ్ చాప్టర్ verse 9 and 10 we shall read all together. అదే అధ్యాయం 9-10 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై. చాలు. ద సేమ్ చాప్టర్ వర్స్ 30 and 31 ఆల్సో వీ షల్ రీడ్. 10వ అధ్యాయం 30-31 వచనాలు మనం కలిసి చదువుకుందాం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి. ద సేమ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 11 and verse 5. అదే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. చాలు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు దేవుడు మన కొరకై దీవించునుగాక. మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో అనేక సార్లు మనకి మాట ప్రార్థన అనేటువంటి మాట కనిపిస్తూ ఉంది. నీవు ప్రార్థన చేయుచుండగా దేవుని యొక్క దూత అతనికి కొర్నేలి అనేటువంటి మనుష్యునికి ప్రత్యక్షమైనట్టుగా మనకి కనిపిస్తుంది. ఆ దూత అతనికి ప్రత్యక్షమై నీవు చేసేటువంటి ప్రార్థన దేవుని యొద్దకు చేరినది అని చెప్తూ ఉంటున్నాడు. తర్వాత అదే సమయంలో మనం చూసినట్లయితే మరి ఒక పట్టణంలో, ఇక్కడ ఈ కొర్నేలి కైసరయ్య అనేటువంటి పట్టణంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి మరి ఒక పట్టణంలో పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పేతురు ప్రార్థన చేస్తూ ఉండగా నేను పరవశుడనైతిని అనేటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. మనం సాధారణంగా ఈ ప్రార్థన గురించి ఆలోచన చేసినప్పుడు ప్రార్థన మనం ఎందుకు చేస్తాం, ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన మనకి ఎందుకు అవసరమో మనకందరికీ తెలుసు. ప్రార్థన ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏంటో మనకు తెలుసు.
ప్రార్థన మనం వ్యక్తిగతంగా ఎందుకు చేయాలో మనకి తెలుసు, సంఘంగా మనం ఎందుకు ప్రార్థన చేయాలో మనకు తెలుసు, కుటుంబంగా మనం ఎందుకు ప్రార్థన చేయాలో మనకు తెలుసు. సాధారణంగా ప్రార్థన అన్నప్పుడు మన మనస్సులోకి వచ్చేటువంటి తలంపు ఏంటంటే, మనకున్నటువంటి అవసరతలు మనం దేవునికి చెప్పటం ప్రార్థన అనేటువంటి సాధారణమైనటువంటి భావన మనకి కలగటం సర్వసాధారణం. కానీ అది సత్యమే. మనం వెళ్ళటం, మనం ప్రభు దగ్గర మనకున్నటువంటి విన్నపాలు, మనకున్నటువంటి అవసరతలు మనం ప్రభు దగ్గర చెప్పటం అనేది అవసరం. అది ప్రార్థన అని చెప్పబడుతుంది. ఆ ప్రార్థన దేవుడు వింటాడు, ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. కానీ దేవుని యొక్క వాక్యములో మనం జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే, కేవలం మన విన్నపాలు విజ్ఞాపనలకు ప్రార్థన మన దేవుని దగ్గర చెప్పి వాటికి జవాబు పొందేదానికంటే ఎక్కువైనటువంటి ప్రయోజనాలు ఈ ప్రార్థనలో ఉన్నాయి అని మనకి అర్థమవుతుంది. చూడండి, దేవుడు మనుష్యులందరినీ రక్షించాలి అనేటువంటి ప్రణాళిక ఆయన ఆది నుండే కలిగి ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసి చూస్తే, మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకమందంతటా అనేక మంది ప్రజలకు ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు వారు కొన్ని దినాల మట్టుకు ఈ రక్షణ కేవలం యూదులకు మాత్రమే, యోధా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రక్షణ, ఇతరులకు లేదు అని వారు విశ్వసిస్తూ వచ్చారు. దాన్ని వారు నమ్మారు. కాబట్టి వారు సువార్త కేవలం ఆ ఇశ్రాయేలు దేశంలో మాత్రమే వారు ప్రకటిస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు నా నామం నిమిత్తము మీరు ఈ యొక్క సువార్తను ఇశ్రాయేలు దేశంలో యూదయ ప్రాంతంలో మాత్రమే కాకుండా సమరయ్యలో మీరు ప్రకటిస్తారు. ఆ తరువాత యెరూషలేము నుండి బయటికి ఆయా ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మీరు భూతి గమంతముల వరకు ఈ సువార్త వెళ్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చారు. అంటే ఈ సువార్త ప్రపంచమంతటి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ సువార్త వినిపింపజేసి వారందరూ రక్షింపబడాలి అనేది దేవుని యొక్క అనాది కాల సంకల్పం. కానీ శిష్యులు ఆ సంగతిని వారు గుర్తించలేకపోయారు. మనం ఇక్కడ ఆలోచన చేసి చూస్తే, పేతురు ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే అదే సమయంలో వారు అనుకుంటూ వచ్చారు, ఈ సువార్త కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే అని అనుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక శతాధిపతి కనిపిస్తూ ఉంటున్నాడు. హీ వాజ్ ఎ కమాండర్ ఫర్ 100 సోల్జర్స్. 100 సైనికులకు అధిపతిగా కమాండర్గా ఉంటున్నాడు. అతని గురించి మనం ఆలోచన చేస్తే, అతడు కైసరయ్య అనేటువంటి పట్టణంలో ఉంటున్నాడు. అతని యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే, అతడు చాలా భక్తిపరుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేసేటువంటి వాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ అతడు ప్రార్థన చేస్తూ ఉండగా, ఈ మాటను మనము గమనించాలి, ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా చూడండి, మనకి 10వ అధ్యాయం 30వ వచనములో కనిపిస్తుంది. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన చేస్తూ ఉండగా నా దగ్గరికి ఒక దేవదూత దేవుని చేత పంపించబడ్డాడు. కాబట్టి మనకు అర్థమయ్యేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏంటంటే, ప్రార్థన అంటే కేవలం మన యొక్క విన్నపాలు దేవుని దగ్గర చెప్పుకొని, మన అవసరతలు దేవునికి చెప్పి, ఆ అవసరతలు దేవుని చేత తీర్చబడటం మాత్రమే కాకుండా, మనము ప్రార్థన చేసేటప్పుడు గాడ్ గివ్స్ రివలేషన్.
దేవుడు ఆయన రివల్యూషన్, ఆయన ప్రత్యక్షత, ఆయన మనస్సులో ఉన్నటువంటి విషయాలు మనకు తెలియజేసేవాడుగా ఉంటా ఉన్నాడు. అతడు ప్రార్థన చేయుచు ఉండగా దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి నీ ప్రార్థన దేవుని సన్నిధిని చేరింది అని చెప్తూ ఉంటున్నాడు. మనం పాడుకున్నటువంటి ఆ పాటలో కూడా ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి ఆ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. అంత ఉన్నతమైనటువంటి దేవునికి మనము చేసేటువంటి చిన్నపాటి ప్రార్థన భూమి నుండి ఆయన యొద్దకు చేరుతుంది. దేవుడు ఈ ప్రార్థన అనేటువంటి గొప్ప ఏర్పాటుని మనకు చేసి పెట్టాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి ఆ దేవునితో మనం సంబంధం కలిగి ఆ దేవునితో మనం మాట్లాడటమే కాకుండా మనం ప్రార్థనలో గడిపేటప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ఆయన యొక్క మనస్సుని మనకు తెలియజేస్తాడు. ఆయన యొక్క ఉద్దేశములు మనకు తెలియజేస్తాడు. ఆయన జరిపింపబోయేటువంటి ఆ సంగతులను మనకు తెలియజేసి అనేకసార్లు ఆ భారాన్ని మనకి ప్రవహిస్తాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి యొక్క ప్రార్థన దేవునికి చేరిందో ఆ దేవుడు దేవదూతను పంపించి నీ ప్రార్థన నా యొద్దకు చేరింది, నీ ప్రార్థన, నీ యొక్క విజ్ఞాపన నా దగ్గరికి చేరింది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఒక యొప్పే అనేటువంటి పట్టణంలో ఫలానా సీషోర్లో ఫలానా వ్యక్తి యొక్క ఇంటిలో పేతురు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నీవు అక్కడికి మనుష్యులను పంపించి అతన్ని నువ్వు పిలిపించుకో, అతడు నీకు దేవుణ్ణి గురించినటువంటి విషయాలు అతడు బోధిస్తాడు అని చెప్పినప్పుడు ఈ కొర్నేలి తనకు నమ్మకమైనటువంటి 2-3 వ్యక్తుల్ని ఆ పట్టణానికి పంపించినప్పుడు ఏం జరిగిందో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. తర్వాత అదే వచనాన్ని మనం 11వ అధ్యాయం 5వ వచనంతో మనము గనక కంపేర్ చేసి చూస్తే, నేను ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు, నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. ఇక్కడ కూడా ఏ విధంగా అయితే కొర్నేలి ప్రార్థన చేయుచు ఉండగా దేవుడు తన యొక్క ఆ ప్రార్థన విని తనకు జవాబు అనుగ్రహించి తన దూతని కొర్నేలి దగ్గరికి తన వర్తమానంతో పంపించాడో, ఇక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు, అతడు ప్రార్థన చేయుచు ఉండగా, ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క భారాన్ని, తన మనస్సులో ఉన్నటువంటి విషయాల్ని మనతో పంచుకునేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క సత్యం మనకి ఈ యొక్క సంఘటనలో నుంచి అర్థమవుతుంది. కేవలం మన విజ్ఞాపనలు ప్రభు విని వాటికి జవాబు ఇవ్వటమే మాత్రమే కాకుండా దేవుని యొక్క రివల్యూషన్, God's mind, we will come to know when we spend time in prayer. ఇక్కడ పేతురు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా అతడు పరవశుడైపోయాడు. అక్కడ కొర్నేలి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు విని దూతను పంపించినటువంటి సంగతి పేతురు నాకు తెలియదు. మనుష్యులు ఆ ఇంటి పేతురు ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరకు వచ్చేంత మట్టుకు పేతురుకు తెలియదు. కానీ అతడు కూడా 12 గంటల వేళ దేవునికి ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కినప్పుడు ఆ ప్రార్థన చేయుచు ఉండగా అనేటువంటి మాటని మనం అండర్లైన్ చేసుకోవాలి. అతడు ప్రార్థన చేయుచు ఉండగా అతడు పరవశుడై దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం అంటే, కేవలం ఈ రక్షణ ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రజల కొరకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చి ఆయన తన ప్రాణమును పెట్టింది కేవలం ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి మాత్రమే కాదు, ఆయన అందరికీ ప్రభు, అందరి యొక్క రక్షణ పత్రం, ఈ యొక్క లోక రక్షణ కోసం, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి రక్షణ కోసం ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుషునిగా దిగి వచ్చి తన ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఈ రక్షణ సువార్త ప్రపంచమంతటికీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకొని వారి పాపము నుండి విమోచింపబడి వారు దేవునితో సంబంధంలోనికి రావాలి అని మనం మరి ఒక పాట పాడుకున్నాం కాదు. క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి ఒక సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘములో ఎంతమంది అయితే చేరారో వారందరూ దే ఆర్ ఆల్ బ్లెస్డ్, వారు ధన్యులు. ఆ బ్లెస్డ్ పీపుల్లోనికి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ రావాలి
అని ఆయన ఉద్దేశాన్ని, ఆ యొక్క సంకల్పాన్ని దేవుడు పేతురుకి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ పరవేశుడైనప్పుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. పైన నుంచి ఒక పాత్ర లాంటిది, పెద్ద పాత్ర లాంటిది, 4 చెంగులు పట్టుకుని దింపబడినటువంటి ఒక దుప్పటి లాంటి దాంట్లో అనేకమైనటువంటి జంతువులు, పక్షులు అన్నీ కనిపిస్తూ ఉంటున్నాయి. వాటిని చూపించి వీటిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ సూచనగా ఉన్నారు. వారిలో ఎవరిని కూడా అపవిత్రుడని, నిషిద్ధుడని ఎంచకూడదు. వారిని అందరికీ కూడా ఈ సువార్త ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకోవాలని పేతురికి ఒక రివల్యూషన్ దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఆ రివల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడే చూడండి, ఈ మాట యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి ఆ యొక్క రివల్యూషన్ పేతురు పొందినాడు. తరువాత ఈ పేతురు వెళ్ళి ఆ యేసు క్రీస్తు వారి గురించి కొర్నేలి ఇంటి వారికి ఆయన చెప్పినప్పుడు వారు యేసు క్రీస్తు వారి యొక్క సువార్తని వారు నమ్ముతూ వచ్చారు. కాబట్టి చూడండి, మనం చూసినట్లయితే సేమ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 10 ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, 30వ వచనంలో, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడు ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడును, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి సీమోనును పిలిపించుము అంటున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే 34వ వచనంలో పేతురు కొర్నేలికి జవాబిస్తూ అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ఇక్కడ పేతురుకు కూడా తెలియనటువంటి, పేతురు కూడా గ్రహించినటువంటి వన్ గ్రేట్ మిస్టరీ, ద మిస్టరీ, దేవుని యొక్క మర్మం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ రక్షించబడాలి, వారందరూ దేవుని యొక్క రాజ్యంలోనికి రావాలి అనేటువంటి ఒక మిస్టరీని దేవుడు పేతురికి ప్రార్థన చేయుచుండగా ఈ 2 అధ్యాయాల్లో 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో దిస్ వర్డ్ అపియర్స్ టైమ్ అండ్ అగైన్ ప్రార్థన చేయుచుండగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో సమయం గడుపుతూ ఉన్నప్పుడు కేవలం మన విన్నపాలు దేవుడు వినటం మాత్రమే కాకుండా గాడ్ కమ్యూనికేట్స్ విత్ అస్ వైల్ వీ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. హీ లెట్స్ నో హిస్ మైండ్, హీ లెట్స్ నో హిస్ బర్డెన్, హీ లెట్స్ నో అస్ హిస్ పర్పసెస్ సో దట్ వీ మే క్యారీ ఫార్వర్డ్. కానీ ఈ యొక్క గొప్ప ప్రణాళికలో దేవునితో కూడా మనం ఉండాలని ఆయన కోరుతూ, మనం ఆయన యొక్క సహపని వారిగా, దేవుడు కొర్నేలి యొక్క ప్రార్థన విని ఒక దేవదూతని పంపించగలిగినటువంటి ఆ దేవుడు అదే దేవదూత ద్వారా కొర్నేలికి సువార్త అందించగలడు. కానీ ఇట్ ఈస్ హిస్ గుడ్ ప్లెజర్ దట్ హీ వాంట్స్ అస్ టు బీ హిస్ కోవర్కర్స్. కాబట్టి వెళ్ళి పేతుర్ని పిలిపించమన్నాడు. పేతురు అక్కర్లేదు కొర్నేలికి సువార్త ప్రకటించడానికి, దేవదూత చక్కగా వర్ణించగలడు. కానీ మనం దేవునితో కూడా సహపనివారిగా ఉండాలనేటువంటి విషయం ఆయన మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సైతం ఆయన గెత్సేమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని గంటల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన్ని పట్టుకొని ఆయన హింసకు గురి చేస్తారని ఆయన ఎరిగి ఉన్నాడు. ముందుగానే చెప్పాడు. 2 రోజుల క్రిందటి నుంచి ఆయన చెప్తూ వచ్చాడు శిష్యులకి, 2 దినముల పిమ్మట పస్కా పండుగ వచ్చును, అప్పుడు మనుష్య కుమారుడు అప్పగింపబడననియు ఆయన అనేక శ్రమలు పొందుననియు మీరు ఎరుగుదురు అని చెప్పాడు. తర్వాత ఆయన వారితో శిష్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత లెండి మనం వెళుదాం అని ఒలీవల కొండకు వెళ్ళారు. ఆ తర్వాత శిష్యుల్ని తీసుకుని వెళ్ళి మీరు ఇక్కడ కూర్చుని ఉండుడి, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను అని చెప్పి వెళ్తూ ఒక 3 శిష్యులను ఆయనతో పాటు వెంట పెట్టుకుని మీరు ఇక్కడ నిలిచి నాతో ప్రార్థన చేయుడి అని చెప్పాడు. మీరు నాతో ప్రార్థన చేయుడి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసరికి వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. వచ్చి ఒక్క గడియ మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి అంటే వారు బలహీనులని తెలుసు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని నాకు తెలుసు, ఒక్క గడియ మీరు నాతో కూడా ఉండి ప్రార్థన చేయరని మరలా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినప్పుడు వారు నిద్రపోతూ ఉన్నారు.
వారి యొక్క బలహీనతను ఎరిగినటువంటి ఆ దేవుడు స్టిల్ హీ వాంట్స్ దెమ్ టు బీ హిస్ కోవర్కర్స్. ఈ యొక్క ప్రపంచాన్ని రక్షించాలనేటువంటి ప్రణాళికలో మనము దేవుని యొక్క సహపనివారుగా ఆయన ఉండాలని, ఆయన దేవదూతలకి ఈ పని ఇవ్వకుండా కేవలం బలహీనులైనటువంటి మనకి ఈ పని ఇచ్చాడు. కాబట్టి మనం ప్రార్థన చేయుచు ఉండగా దేవుడు తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప తరువాత యేసు ఈ యొక్క పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళి వారితో కలిసి కొంత సమయం గడిపి వారితో భోజనం చేశాడు అని మిగిలినటువంటి యూదులు వారు విన్నప్పుడు వారు కూడా అఫెండ్ అయిపోయారు. నువ్వు ఎందుకు వెళ్ళావు, వేరే వారితో ఎందుకు కలిసావు అన్నప్పుడు పేతురు మరలా జవాబిస్తూ అంటున్నాడు 11వ వచనంలో, నాకు కూడా తెలీదు, నేను కూడా అనుకున్నాను వెళ్ళకూడదని, కానీ నేను ప్రార్థన చేయుచుండగా నేను పరవశుడనైతిని. దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం ఇది, అందరినీ రక్షించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అనేటువంటి ఆ సందర్భంలోనే మనకందరికీ తెలిసినటువంటి వాక్యం జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అనేటువంటి ఆ మాట ఈ రెవల్యూషన్లో నుంచి వస్తూ వచ్చింది. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కోరుతూ ఉంటున్నాడు. అదే విషయాన్ని మనం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే చూడండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా మీ బైబిల్స్లో చూడండి, జాగ్రత్తగా వినండి. 1 తిమోతి చాప్టర్ 2 అండ్ ఫ్రమ్ వర్స్ 1. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవునికి అనుకూలమైనదియునై ఉన్నది. మన మనుషులందరి కోసం ప్రార్థన చేయటం, అధికారంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం, దిస్ ఈజ్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేయాలి? మనుషులందరూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణలోనికి రావాలి అని దాని గురించి మనం ప్రార్థన చేయాలి. చూడండి 4వ వచనంలో అంటున్నాడు, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుతున్నాడు. గాడ్ వాంట్స్ ఆల్ ద పీపుల్, గాడ్ డిజైర్స్ ఆల్ ద పీపుల్ టు బీ సేవ్డ్. బట్ ఆ యొక్క ప్రణాళికలో మనం ఆయనతో కో వర్కర్స్గా ఉండాలని, ఇన్స్పైట్ ఆఫ్ అవర్ వీక్నెస్ హీ వాంట్స్ అస్ టు బీ హిస్ కోవర్క్స్. కాబట్టి మనం అందరి కోసం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. దేశంలో సమాధానం, దేశంలో నెమ్మది, దేశంలో ఎలాంటి ద్వేషం లేకుండా పౌరులందరూ కలిసి భక్తితో వారు జాగ్రత్తగా వారు నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము దేవుడు అధికారులకు జ్ఞానం ఇవ్వాలని, వారు తీసుకునేటువంటి నిర్ణయాలు, వారి యొక్క ఆలోచనలు సరిగా ఉండినట్లుగా మనం వారి కోసం ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన కంటిన్యూ చేస్తున్నటువంటి ఒక మినిస్ట్రీ ఏంటంటే ఇట్స్ ఏ మినిస్ట్రీ ఆఫ్ విజ్ఞాపన, ఇట్స్ ఏ మినిస్ట్రీ ఆఫ్ intercession. So intercessory ministry Lord Jesus Christ is continuing. ఇది ఇక్కడ ఆయన మనము కూడా ఆ పరిచర్యలో ఆయన కోవర్కర్స్గా ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. మనం ఎప్పుడైతే ప్రార్థనలో సమయాన్ని గడుపుతామో గాడ్ విల్ లెట్ us know హిస్ విల్, హిస్ బర్డెన్. ఎప్పుడైతే చాలాసార్లు మన అనుభవంలో దేవుడు మన గురించి మనకు ఒక ద్వారాన్ని ఇచ్చినప్పుడు దాని గురించి ప్రార్థన చేయకపోతే మనం ఇఫ్ యూ డోంట్ రిలీజ్ దట్ బర్డెన్ వీ విల్ నాట్ గెట్ ఎ న్యూ బర్డెన్. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని మనకి తెలియజేస్తుంది. మనుష్యులందరూ కూడా సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి, సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానంలోనికి రావాలని ఆయన ఇచ్చేయిస్తూ ఉంటున్నాడు, ఆయన కోరుతూ ఉంటున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మనుషులకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఆయన మీడియేటర్గా ఉంటున్నాడు. ఆ మీడియేషన్కి మనల్ని ప్రభు వాడుకోవాలని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రార్థన కేవలం మన యొక్క వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ప్రార్థన ఉపయోగించుకోకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి, దేవుని చేత మనం భారం అనుగ్రహించబడినటువంటి వారుగా ఆ భారాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి మనుషులందరి కొరకు, అందరి యొక్క అవసరతల కొరకు, ప్రభుత్వాల కోసం, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ సత్యాన్ని ఎరుగునట్లుగా, అబద్ధము చేత వారు మోసపరచబడకుండా
అబద్ధము చేత వారు మోసపరచబడకుండా సత్యాన్ని వ్యక్తిగత అనుభవంగా వారు రావాలని ప్రభు కోరుతూ ఉండగా ఆ పరిచర్యలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. పాత నిబంధనలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే సొలొమోను ఆ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటాడు, ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు కానటువంటి ప్రజలు దూరదేశము నుండి నీ మందిరం వైపు తమ చేతులెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందు ఆసీనుడైనటువంటి నీవు వారి ప్రార్థన విని వారి విన్నపములను ప్రకారం నీవు వారికి జవాబు దయచేయవా అని ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ఎప్పుడైనా మన చేతులను ఎత్తి ప్రభు వైపు, ఆయన ఇంటి వైపు, ఆయన సింహాసనం వైపు మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు ప్రభు ఇవ్వాలి. ఆ ప్రార్థన విని జవాబు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అదే ప్రార్థనలో మనం గడుపుతూ ఉండగా తన యొక్క చిత్తాన్ని, తన యొక్క సంకల్పాన్ని తన బిడ్డల ద్వారా ఈ ప్రపంచంలో మనుషులందరికీ చేరవేయాలని, అందరికీ నెమ్మది కలుగు చేయాలని, అందరికీ సమాధానం, పరలోక భాగ్యాన్ని ఇవ్వాలని ప్రభు కోరుతూ ఉండగా ఆ పరిచర్యలో మన వంతు, మన భాగాన్ని నమ్మకంగా మనము నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.